హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. అందరం కోరుకుంటాం కన్నప్ప హిట్ అవ్వాలని. పొద్దున కూడా నేను మరీ చెప్పాను. ఎందుకంటే ఇది మోహన్ బాబు గారు కష్టార్జితమైన డబ్బు. అండ్ ఈ సినిమా ప్రభాస్ వల్ల అవనండి, లేకపోతే వేరే తార వల్ల అవనండి, ఈ సినిమా పులప్ అవ్వాలి, రేపు హిట్ టాక్ సొంతం చేసుకోవాలని చెప్పి ఆశించే వాళ్ళు నేను కూడా ఉన్నాను. వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈ రోజు ఈ షో చేయడానికి సెకండ్ టైం రీజన్ ఏంటంటే మంచు మనోజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో హీ హాస్ పోస్టెడ్ ప్రమోటింగ్ కన్నప్ప. మనం చూస్తే కనుక మోహన్ బాబు గారు మాధవ శాస్త్రిగా వేసిన ఫోటోని ప్రమోట్ చేశారు. అరియానా వివియానా వాళ్ళ విష్ణు డాటర్స్ ఇంట్రొడక్టరీ పోస్టర్ ప్రమోట్ చేశారు. అండ్ అలాగే విష్ణు సన్ తిన్నడుగా వేసిన పోస్టర్ని కూడా ప్రమోట్ చేశారు. ఎవ్రీవన్ ఇస్ అప్రిషియేటింగ్ హిమ్. నిజంగా ఈ పర్టికులర్ పోస్టింగ్ చూస్తే నాకే అనిపించింది, ఇష్యూస్ మనకి ఫ్యామిలీలో ఉండొచ్చు, కానీ అదే ఫ్యామిలీ హోమ్ ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి అందరం ఒకటిగా ఉండాలి అన్న ఒక భావం వెన్ హీ హెస్ రిలీజ్డ్ ఇన్ టు పబ్లిక్, ఇది కదా ఒక ఫ్యామిలీ మ్యాన్ సెంటిమెంట్ అనేది నాకు అనిపించింది. అదే మనం చూసుకుంటే భైరవం సినిమా రిలీజ్ అయినప్పుడు మంచు మనోజ్కి 9 years తర్వాత కంబ్యాక్గా వచ్చిన భైరవం ఏదైతే, భైరవంలో ప్లస్ పాయింట్ మంచు మనోజ్ అని కూడా చాలామంది అన్నప్పుడు ఎక్కడ కూడా మంచు ఫ్యామిలీలో అతను పోస్టర్ షేర్ చేయడం కానీ, సినిమా గురించి గుడ్ లక్ చెప్పడం కానీ, ఒక ఎండోర్స్మెంట్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఇట్ వాజ్ కంప్లీట్ సైలెన్స్. కానీ మంచు మనోజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈరోజు షేరింగ్ అబౌట్ విష్ణుస్ డాటర్, విష్ణు సన్, అండ్ షేరింగ్ అబౌట్ నన్ అదర్ దెన్ హిస్ ఫాదర్ మోహన్ బాబు, ఇది ఒక గుడ్ సైన్గా కనిపించింది నాకు. అండ్ మనోజ్కి డిఫరెన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా, కానీ ఎంతవరకు అది ఓన్లీ విష్ణుకి సంబంధించినంత వరకే. కానీ అతని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మాత్రం ఖచ్చితంగా విష్ణు పిల్లల పైన కానీ, ఇంట్రొడక్టరీ పోస్టర్స్ మీద కానీ, సినిమా పైన కానీ, ఆఖరికి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అత్యంతమైన ప్రేమని నిరూపించుకుంటూ మళ్ళీ కన్నప్ప పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మధ్య నడుస్తుందో ఇట్స్ నో వన్స్ ఇష్యూ. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో గొడవలు ఉంటాయి, సర్వసాధారణం. ఆఖరికి భైరవం రిలీజ్ అయినప్పుడు కూడా మంచు మనోజ్ పోస్టర్ ఒక చిన్నది ఏ షేడ్ ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అని చెప్పి, ఎప్పుడు చూసినా ఫాదర్ పేరు పైకి తీసుకెళ్ళిన ఉత్సాహం మనోజ్లో కనిపిస్తూనే ఉంటుంది. దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఏంటంటే, నేను మా నాన్న కొడుకుని, మా నాన్న పేరు నిలబెట్టాలి అన్న కోషన్ అతనిలో కనిపిస్తూ ఉంటుంది. తప్పులు జరిగినాయి అన్న విషయం మీద ఎండేశాడే తప్ప మనోజ్ ఈ రోజు దాకా ఎక్కడ చులకన భావంతో ఇల్లుని చూడలేదు, కుటుంబాన్ని చూడలేదు. అండ్ హీ హాజ్ అగైన్ ప్రూవ్డ్ బై హిస్ సోషల్ మీడియా హ్యాండిల్ కన్నప్పకి తను ఉన్నాడు, కన్నప్పకి తను కొండంత ధైర్యం ఇస్తున్నాడు. అండ్ దిస్ షోస్ హీ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ గుడ్ లక్. ఐ రియలీ అప్రిషియేట్ మనోజ్ మంచు. ఎందుకంటే ఎవరు ఆయన మూవీ గురించి ఎండోర్స్ చేయకుండా వదిలేసిన తరుణంలో, తనకున్న కొంత శక్తిలో తాను ప్రయత్నించి పైకి వచ్చిన తరుణంలో ఈ మూమెంటం ఏదైతే తనకు వచ్చిందో ఆ మూమెంటంలో కూడా ఈస్ ట్రైంగ్ టు గివ్ మైలేజ్ టు కన్నప్ప అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మనోజ్ తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో లేకపోతే వాట్ ఈస్ హిస్ లైఫ్, పర్సనల్ లైఫ్లో కూడా తను నమ్మి వచ్చిన అమ్మాయితో అండగా ఉన్నాడు. అండ్ ఇంట్లోంచి కట్టుబట్టలతో నన్ను బయటపడేశారు అని పబ్లిక్ కూడా తన ఒపీనియన్, తన లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి ఏమీ హిడెన్గా లేకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా చెప్పాడు. అండ్ మనోజ్ యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడాడు. అండ్ మనోజ్ తాపత్రయపడింది సినిమాల్లో రావటానికి ముందు తన పేరు తను నిలబెట్టుకోవడం కంటే కూడా తను చేసే యాక్షన్ వల్ల వాళ్ళ నాన్నగారికి పేరు ఎక్కువ రావాలన్న ఆత్రత అతనిలో ఎక్కువ కనిపిస్తుంది. నాన్నగారి ముందు తర్వాత నేను, మోహన్ బాబు గారి ముందు తర్వాతే మనోజ్ అనుకున్న కాన్సెప్ట్లో అతను వెళ్ళాడు. అండ్ మొన్న చూస్తే కూడా భైరవంలో ఖచ్చితంగా మనోజ్ వల్ల భైరవంకి ఆ మాత్రం ఊపు వచ్చింది. ఆ మాట ప్రతి ఒక్కళ్ళు అంటుంది. మిగతా 3 యాక్టర్స్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో మనోజ్ కంబ్యాక్ని చాలా స్పెషల్గా చూశారు ప్రతి ఒక్కళ్ళు. మనోజ్కి వచ్చిన ఈ పర్టికులర్ మూమెంటం ఏదైతే ఉందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరో గాను, విలన్ గాను చాలా స్కోప్ ఎక్స్పాండ్ అయిపోయింది. హారిజోన్ ఎదిగింది ఒకేసారి మనోజ్కి. అండ్ ఈ పర్టికులర్ డైవర్సిఫైడ్ జోన్లో మనోజ్కి యాక్షన్ స్కోప్ ఎక్కువ ఉన్న మనోజ్కి అతను పుంజుకున్న ఈ మూమెంటంలో ఫ్యాన్ బేస్ ఉన్న తరుణంలో తన సోషల్ మీడియాలో కన్నప్ప గురించి ప్రమోట్ చేయడం సహృదయంగా భావించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇదే సహృదయత విష్ణు కానీ, ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ తన పట్ల, తన సినిమా పట్ల కొంచెం ఆదరణ చూపించుంటే కొండంత కరిగిపోయేవాడేమో మనోజ్. కానీ ఎక్కడ కనుచూపు మేరలో కూడా భైరవం అప్పుడు పబ్లిక్కి మాత్రం ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా ఆదరణ అనేది లభించినట్టు కనిపించలేదు. తన సక్సెస్ తను ఎంజాయ్ చేస్తున్న కళ్ళల్లో ఏదో తెలియని ఒక వెల్తి.
ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే కనుక ఒక చిన్నపాటి డిప్రెషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో కంప్లీట్ హ్యాపీనెస్. ఆ కంప్లీట్ హ్యాపీనెస్ లేని వ్యక్తి, ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ కుటుంబం బాగుండాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి కొడుకు ప్రతి కుటుంబంలోనూ ఉండాలి. ఇలాంటి కొడుకు ఉంటేనే ప్రతి కుటుంబం బాగుపడుతుంది కూడా. దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్. అండ్ మీరు కూడా మనోజ్ చేసింది రైట్ అని మీరు అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా వాయిస్ అవుట్ చేయండి. భైరవం అప్పుడు మంచు ఫ్యామిలీ, విష్ణు కానీ ఎవరైనా కూడా కనీసం ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వని స్వరాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది డెఫినెట్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.